జీవన రేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్, లైపోసెక్షన్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుందండి. లైపోసెక్షన్ ఏంటి? లైపోసెక్షన్ అంటే ఏంటి అసలు? లైపోసెక్షన్ అంటే మన శరీరంలో ఏదైనా సరే అధిక భాగంలో ఎక్కడైనా ఫ్యాట్ కొవ్వు కానీ డిపాజిట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్యాట్ని ఎస్పెషలీ చర్మం కింద, ముఖ్యంగా చర్మం కింద ఏదైతే ఫ్యాట్ ఉంటుందో దాన్ని ఒక చిన్న రంధ్రం చేసి మన శరీరంలో కనపడని ఏరియాస్ నుంచి ఒక చిన్న రంధ్రం చేసి ఆ రంధ్రం ద్వారా ఒక చిన్న ట్యూబ్ లోపలికి పంపించి ఆ ట్యూబ్ ద్వారా ఉన్న ఫ్యాట్ని మనము లాగేయడాన్ని లైపోసెక్షన్ అంటారు. సక్షన్ చేసి తీసేస్తాం. సింపుల్గా లైపో అంటే లిపిడ్, అంటే ఫ్యాట్, సక్షన్ అంటే పీల్ చేయడం. సో దీన్ని లైపోసెక్షన్ అని అంటారు. డాక్టర్, ఇందులో కూడా రకరకాలుగా చెప్తూ ఉంటారు. కూల్ లైపోసెక్షన్స్ అని, లేకపోతే ఇంకోటి రేస్ పంపించి లైపోసెక్షన్ ద్వారా రిమూవ్ చేస్తున్నాం ఇట్లాంటివి ఏమంటారు? ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి. సో ఏది అసలు బెస్ట్గా మనకు ఉపయోగపడుతుంది అంటారు? చాలామంది రోజుకి ఒకటి చెప్తూ ఉంటారు. ప్రజలు కూడా చాలా సందేహాలు ఉంటాయి అందరికీ కూడా. ఏది చేయించుకోవాలనేది కూడా కన్ఫ్యూజ్లో ఉంటారు. లైపోసెక్షన్లో ఈ చాలా రకాలు ఉన్నాయి. మామూలు స్టాండర్డ్ లైపోసెక్షన్, ట్యూమిసెంట్ లైపోసెక్షన్ అంటారు. ట్యూమిసెంట్ లైపోసెక్షన్ అంటే ఫస్ట్ ఈ చిన్న రంధ్రం ద్వారా మేము ఒక మెటల్ ట్యూబ్, చిన్నది ఆల్మోస్ట్ 1 millimeter డయామీటర్ ఉన్న ట్యూబ్ ద్వారా ఒక ట్యూమిసెంట్ సొల్యూషన్ అంటారు. ఈ సొల్యూషన్ అనేది స్టాండర్డ్. ఏ లెవెల్లో అయినా ఎటువంటి అడ్వాన్సెస్ వచ్చినా కూడా ఈ సొల్యూషన్ అనేది మన శరీరం ఆ ఫ్యాట్లో లోపలికి ఇంజెక్ట్ చేసి దాన్ని ఫ్రీ చేస్తారు. ఫ్యాట్ని కొంచెం లూజ్ చేస్తారు. లూజ్ చేసి తర్వాత ఇంకొక పెద్ద క్యాన్యులా, ఒక 4 millimeters or 3 millimeters ఉన్న క్యాన్యులాని లోపలికి దూర్చి ఫ్యాట్ని అంతా సక్షన్ చేసేస్తారు. సో దిస్ ఈస్ ద బేసిక్ టెక్నిక్. దీని తర్వాత కొన్ని లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏంటంటే ఏదైతే ఈ అల్ట్రాసోనిక్ ప్రోబ్ కానీ ఆర్ లేజర్ ప్రోబ్ కానీ ఆర్ మెకానికల్ అంటే పవర్ అసిస్టెడ్ లైపోసెక్షన్ ఉంటుంది. అంటే ఒక వైబ్రేటింగ్ ప్రోబ్ కానీ దీని మధ్యలో ఇంకొక స్టెప్ యాడ్ అవుతుంది. ఈ మధ్యలో ఆ రంధ్రం ద్వారా ఈ ప్రోబ్ పంపించి అల్ట్రాసోనిక్ ఎనర్జీ లిబరేట్ చేయడం కానీ, లేజర్ ఎనర్జీ లిబరేట్ చేయడం కానీ, వీటిని లిబరేట్ చేసిన తర్వాత ఫ్యాట్ని కరిగిస్తారు. ఆ ఫ్యాట్ని కరిగించి దాన్ని నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సేమ్ క్యాన్యులా ఉపయోగించి మొత్తం సక్ చేసేస్తారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం తొందరగా అయిపోతుంది. సర్జన్కి ఏదైతే సర్జరీ, ప్లాస్టిక్ సర్జన్ ఉంటారో, కాస్మెటిక్ సర్జన్ లైప్స్, వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ తీయే అవకాశం ఉంటుంది. కానీ దీంతోపాటు రిస్క్ కూడా ఉంటుంది. రిస్క్ ఏంటంటే మెకానికల్ లైపోసెక్షన్ చేసేటప్పుడు ఎనర్జీ మన చేతిలో మనం చేసే ఆ ఎనర్జీని తప్పితే లేజర్ కానీ, అల్ట్రాసోనిక్ వేవ్స్ కానీ, హీట్ వేవ్స్ కానీ ఏది వెళ్ళవు. సో దానివల్ల దట్ ఈస్ మోర్ సేఫ్ అండ్ సేఫెస్ట్ అని చెప్పచ్చు. అల్ట్రాసోనిక్ వేవ్స్ కానీ, ఈ ఏదైతే లేజర్ ఎనర్జీ కానీ చాలా కేర్ఫుల్గా ఇవ్వాల్సి వస్తుంది. కొంచెం ఎక్కువ ఇచ్చినా కూడా లోపల నుంచి బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది, లోపల నుంచి కాలే అవకాశం ఉంటుంది, చర్మం కాలిపోయే అవకాశం ఉంటుంది. లోపల నుంచి కాలుతుంది కాబట్టి అది అర్థం కూడా కాదు. ఒక్కొక్కసారి కాలిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత కూడా అప్పుడు చర్మం నల్లగైపోయి చెక్కు కట్టేసి లేచిపోతున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది. సో ఈ రిస్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది అల్ట్రాసోనిక్ వేవ్స్. అందుకనే వాటికి ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి, ప్రాపర్ గైడెన్స్ ద్వారా ప్రాపర్ పద్ధతి ప్రకారం చేయాల్సి వస్తుంటుంది. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైపోసెక్షన్స్ అనమాట. ఏదైనా సరే లైపోసెక్షన్ అడ్వాన్స్ ఏదైనా సరే పేషెంట్ పరంగా రిజల్ట్ అందరికీ ఒకటే. మీరు పవర్ అసిస్టెడ్ యూస్ చేసినందువల్ల బెటర్ రిజల్ట్ వస్తుంది కానీ లేజర్ అసిస్టెడ్ యూస్ చేసినందువల్ల బెటర్ రిజల్ట్ వస్తుందని కానీ, మెకానికల్ లైపోసెక్షన్ యూస్ చేసిన తక్కువ రిజల్ట్ వస్తుందని కానీ లేదు. రిజల్ట్ లైపోసెక్షన్లో సర్జన్ బేస్డ్. ఆయన ఎలా చూశాడు, ఎంత తీశాడు, ఎక్కడ ఎలా తీశారు ఫ్యాట్ అనేది. మనం ప్రాపర్గా మనం ప్రతి ఒక్కరికి ఒక బ్యూటీ కాన్షియస్నెస్ ఉంటుంది. ఒక సపోజ్ ఒక అమ్మాయి వచ్చింది, నాకు ఇక్కడ ఫ్యాట్ తీసేయాలంటుంది. సో ఆ అమ్మాయి ఫిగర్కి అనుగుణంగా మనము ఫ్యాట్ తీయాలి. అంతేగాని అమ్మాయిని అబ్బాయి ఫిగర్ లాగా ఫ్యాట్ తీస్తే ఉపయోగం లేదు. సో అలాగే రకరకాల ఫ్యాట్ తీయడం, లైపోసెక్షన్ చేయడము, బాడీ కాంటూరింగ్ అనేది సర్జన్ బేస్డ్. అంతేగాని ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ద టెక్నిక్ విచ్ ఆర్ అంటే అనుభవజ్ఞులు, అట్లాగే క్వాలిఫైయింగ్ డాక్టర్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎవరు పడితే వాళ్ళ దగ్గర లైపోసెక్షన్ చేయించుకోకూడదు. ప్రాపర్ కాస్మెటిక్ సర్జన్ ట్రైనింగ్ ఉందా లేదా అడగాలి. దీనికి కూడా క్వాలిఫికేషన్ ఉంటుంది అన్నట్టు. ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే జనరల్గా కాస్మెటిక్ సర్జరీస్ అన్ని మన ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారు. ఏ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ దగ్గర వాళ్ళని కూడా అడగాలి, ప్లాస్టిక్ సర్జన్ మీరు చేస్తుంటారా రెగ్యులర్ కానీ. ఇఫ్ పాసిబుల్ వాళ్ళ దగ్గర ఏమైనా ప్రీవియస్ కేస్ రిపోర్ట్స్ కానీ, ప్రీవియస్ ఫోటోగ్రాఫ్స్ కానీ పేషెంట్స్ దగ్గర ఉన్నాయి అడగాలి. ఇవన్నీ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ పేషెంట్ అనేవాళ్ళు వాళ్ళకి హోంవర్క్ చేసుకోవాలి. డాక్టర్, అలాగే పొట్ట దగ్గర, ఈ తొడల దగ్గర ఉన్నటువంటి భాగాలు కొవ్వు తొలగించేస్తూ ఉంటారు. సో కొవ్వు తొలగించిన తర్వాత వాళ్ళు మీరు చెప్తున్నారు మామూలుగా వచ్చేస్తుంది, వాళ్ళ బాడీ ఫిగర్ అంతా మామూలుగానే ఉంటుంది. అంటే తర్వాత మళ్ళీ ఆహారం తీసుకున్న తర్వాత అక్కడ పేరుకోకుండా ఉంటుందంటారా? ఒకసారి రిమూవ్ చేశారు, మళ్ళీ రెండోసారి పేరుకోకుండా ఉంటుందంటారా?
లైపోసెక్షన్ అనేది లైపోసెక్షన్ కానీ ఏదైనా సరే వెయిట్ రిడక్షన్ ఆర్ ఫ్యాట్ రిమూవల్ ప్రాసెస్ ఏదైనా సరే సెకండరీ. బెస్ట్ ఆప్షన్ ఏదంటే మీరు డైటింగ్ చేయడము, వాకింగ్ చేయడము, డైట్ చేసి ఎక్సర్సైజ్ చేయాలి. ఏదైనా సరే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 99% ఆఫ్ టైమ్స్ అది పాసిబుల్ కాదు. ఎందుకంటే పీపుల్ నవేడేస్ వాళ్ళకి ఇమ్మీడియట్ రిజల్ట్స్ కావాలి. అండ్ ముఖ్యంగా పొట్ట భాగంలో ఉన్నది ఫ్యాట్ కానీ ఫ్యాట్ అన్నీ ఇవి చాలా లేట్గా తగ్గుతాయి అన్నమాట. చాలా స్ట్రిక్ట్ ప్రోటోకాల్ ఉండాలి. సో అవన్నీ చాలామందికి ఫాలో అవ్వడం కష్టమవుతుంది. సో అందువల్ల మనం లైపోసెక్షన్ చేస్తాం. బట్ లైపోసెక్షన్ చేసినా కూడా వాళ్ళు డైటింగ్ కానీ వాళ్ళ ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ కానీ మారాలి. లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే ఏదైతే దైనిక మన ఆహార పద్ధతులు కానీ వాళ్ళ ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ కానీ ఇవన్నీ మారాలి. ఇవి మారకపోతే చేసిన ఏరియాలోగా ఫ్యాట్ రాకపోవచ్చు, కానీ ఏదైతే వేరే చోట చేయని ఏరియాస్ ఉన్నాయో అక్కడ లావ్ అయిపోతారు. ఎందుకంటే ఫ్యాట్ అనేది మనము ఫ్యాట్ తీస్తున్నాం అంతే, ఫ్యాట్ తయారయ్యే పద్ధతి ఏం మార్చట్లేదు. సో దానివల్ల తినే ఫ్యాట్ వేరే ఎక్కడో చోట డిపాజిట్ అవ్వాలి కాబట్టి వేరే చోట డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లైపోసెక్షన్ చేసి మనం ఇచ్చిన చేంజెస్ని వాళ్ళు నిలబెట్టుకోవాలి అంటే కంపల్సరీగా వాళ్ళు ఎక్సర్సైజ్ కానీ లైఫ్ స్టైల్ డైటింగ్ కానీ కంపల్సరీ లైఫ్ లాంగ్ చేయాలి. లైఫ్ లాంగ్ చేస్తేనే దీనికి రిజల్ట్ ఎప్పటికీ ఉంటుంది, లేకపోతే కనుక కొద్ది రోజులకి అది ఏరియా బాగానే ఉంటుంది. బట్ మిగతా ఏరియాస్ ఇది పెరిగిపోవడంలో మీద ఆ ఏరియాలో దానికి వాల్యూ ఉండదు చేసింది. ఈ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటారా? ఎందుకంటే మనం శరీరంలోంచి కొవ్వు తీసేస్తున్నాం. సో దాని వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావంటారు? ఎందుకంటే మనం బలవంతంగా తీస్తున్నాం కదండి దాన్ని. సో దాన్ని శరీరంలో ఎస్పెషల్లీ మీరు బలవంతంగా తీస్తున్నారన్నట్టు కాబట్టి నేను చెప్తున్నాను. ఫ్యాట్ అనేది రక్త ప్రసరణ అనేది చాలా తక్కువగా ఉంటుంది శరీరంలో, రక్తాన్ని ఫ్యాట్ లోపలికి. సో మనం ఏ ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా ఏమి ఇచ్చినా కూడా అది జనరల్ సర్క్యులేషన్లోకి చాలా తక్కువ మోతాదులో వెళ్తుంది అనమాట. సో ఈ ఫ్యాట్ తీసేయటం వల్ల రక్తం ఆ ఏరియాలో డ్యామేజ్ అవ్వడం కూడా తక్కువే ఉంటుంది. సో బట్ డ్యామేజ్ అయితే అవుతుంది, తక్కువే ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఏరియా మనం తీసిన ఫ్యాట్ కంటే కూడా ఎక్కువ కూడా ఆ పక్కన మనం తీయని ఫ్యాట్ కూడా కొంచెం లూజ్ అవుతుంది, కొంచెం తర్వాత శరీరంలో కలిసిపోతుంది. సో అండ్ సైడ్ ఎఫెక్ట్స్ పరంగా వస్తే సైడ్ ఎఫెక్ట్స్ అనేది కొంచెం నొప్పి ఉండడం కానీ ఒక 3-4 డేస్ ఇబ్బంది ఉండడం తప్పితే పెద్ద సిగ్నిఫికెంట్ అంటే ప్రమాదకరమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లైపోసెక్షన్ వల్ల జరగదు. ఎందుకు చెప్తున్నానంటే ఆల్మోస్ట్ మీ స్టాటిస్టిక్స్ చూస్తే దాదాపు 2011లో మీకు 11 లక్షల లైపోసెక్షన్ సర్జరీస్ ఒక అమెరికాలోనే జరిగినాయి. ఇంకా అలా అంటే యూరోప్ చూస్తే మీరు రెస్ట్ ఆఫ్ అమెరికా, బ్రెజిల్, సౌత్ అమెరికా కానీ ఇండియా కానీ ఇన్ని చోట్ల చూస్తే ఇంకా మనం ఎన్ని లక్షలు లైపోసెక్షన్స్ జరుగుతున్నాయో మనం ఆలోచించవచ్చు. సో రిపోర్టెడ్ కాంప్లికేషన్స్ అనేది ఆల్మోస్ట్ మీకు లైఫ్ ప్రాబ్లం వచ్చిన కాంప్లికేషన్స్ కానీ అట్లాంటివి అసలు పుస్తకాల్లో అయితే ఇట్ ఈస్ నాట్, ఏ పుస్తకాలు కానీ జర్నల్స్లో కానీ రిపోర్ట్ అవ్వలేదు. బట్ ఎక్కడైనా అకేషనల్ చాలా రిపోర్ట్స్ అంటే మీరు 11 లక్షల మందికి ఆపరేషన్ చేస్తున్నారు ఒక్క సెమిస్టర్ అంటే ఎవరో ఒకళ్ళిద్దరు అంటే less than 0.0001% కాంప్లికేషన్ చెప్పచ్చు. చాలా వరకు సక్సెస్ఫుల్గానే ఉంటుంది. అండ్ ముఖ్యంగా ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తుంది అంటే చిన్న కాంప్లికేషన్స్ ఏమవుతుంది అంటే సీరోమాస్ ఫామ్ అవుతుంది. సీరోమాస్ అంటే ఎప్పుడైతే ప్రెషర్ గార్మెంట్ అనేది వాడాల్సి వస్తుంది లైపోసెక్షన్ తర్వాత. ప్రెషర్ గార్మెంట్ అంటే టైట్ బనీన్ లాగా ఇస్తారు. ఆ ఏరియా ఏదైతే ఉంటుందో లైపోసెక్షన్ చేసిన తర్వాత ఆ ఏరియాలో ఫ్యాట్ అంతా తీసేయడం వల్ల స్పేస్ ఏర్పడుతుంది. ఆ స్పేస్ ఆ స్కిన్ కింద ఉన్నదాన్ని అతుక్కోవడానికి మనము ప్రెషర్ గార్మెంట్ అనేది ఇస్తాం. ఆ ప్రెషర్ గార్మెంట్ సరిగా వాడకపోతే ఆ ఏరియాలో నీరు చేరి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రెషర్ గార్మెంట్ 100% వాడితే అసలు లైపోసెక్షన్ చేయించుకున్నట్టు ఆఫ్టర్ 15 days ఎవరికి తెలియదు. అండ్ వాళ్ళకి కూడా కంప్లీట్గా ఆల్మోస్ట్ పెయిన్ కానీ అన్నీ తగ్గిపోతాయి. ఎస్ డాక్టర్, ఒకసారి ఇది మనం లైపోసెక్షన్ ద్వారా కొవ్వును తొలగించేసిన తర్వాత అంటే చర్మం వదిలేయిపోతుంది కదా, మరి ఆ చర్మం టైట్ అవడానికి ఏం చేస్తారంటారు? దానికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా? చాలా వరకు ఎక్సెప్ట్ మన ముఖ్యంగా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత లేడీస్లో ఏదైతే ఉంటుందో అప్పుడు చర్మం చాలా సాగిపోతుంది. సో వాళ్ళకి కొంచెం స్కిన్ లాక్సిటీ వచ్చే ప్రాబ్లం ఉంటుంది, స్కిన్ వదులుగా ఉండే అయ్యే ప్రాబ్లం ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ఎవరైతే లైపోసెక్షన్ చేయించుకుంటారో వాళ్ళ స్కిన్ రిట్రాక్షన్ ఆల్మోస్ట్ 80% స్కిన్ రిట్రాక్ట్ అయిపోతుంది. కరెక్ట్గా చేస్తే స్కిన్ రిట్రాక్షన్ అనేది ప్రాబ్లమే కాదు. ఎస్పెషలీ యంగ్గా 30 ఏళ్ళ లోపల వాళ్ళు ఎవరైతే లైపోసెక్షన్ చేయించుకుంటారో వాళ్ళ స్కిన్ టోన్ కానీ స్కిన్ కానీ చాలా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ మేము ఇప్పుడు దాకా చేసిన లైపోసెక్షన్స్లో ఎప్పుడు సాగింగ్ అయ్యి మళ్ళీ దాన్ని కట్ చేసి తీయాల్సిన పరిస్థితి రాలేదు యంగ్ పీపుల్లో, ఎవరికి రాలేదు.
సో స్కిన్ రిట్రాక్షన్ అనేది 80% ఆఫ్ టైమ్స్ అసలు ప్రాబ్లం కాదు. ఒకవేళ ఏదైనా వచ్చినా కూడా దట్ పర్టికులర్ ఏరియా ఏదైతే ల్యాక్స్డ్ ఉందో అది కట్ చేసేసి మనం చిన్న లైన్ వస్తుంది తీసేసేయచ్చు. బట్ యంగ్స్టర్స్లో మనం జనరల్గా చేయము, ఎందుకంటే ఆ స్కిన్ లైన్స్ అవన్నీ అదర్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వీ జనరల్లీ ట్రై టు నార్మల్గానే వాళ్ళు జిమ్కి వెళ్ళో లేకపోతే వాకింగ్ చేసి డైట్ తగ్గించుకుని వాళ్ళు నార్మల్. డాక్టర్ మీరు చెప్పినట్టు ఇందాక ఇప్పుడు లేడీస్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తర్వాత స్కార్స్ ఏర్పడుతూ ఉంటాయి పొట్టల మీద. సో ఆ స్కార్స్ కూడా రిమూవ్ చేసే అవకాశం ఉంటుందంటారా? జనరల్లీ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత లేడీస్లో ఒక పెద్ద ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి స్కిన్ లాక్సిటీ, స్కిన్తో పాటు లోపల కండ ఏదైతే మనం మసిల్స్ ఉంటాయో పొట్ట మసిల్స్ ఉంటాయో అవన్నీ కూడా లూజ్ అయిపోతాయి. అది లూజ్ అయిపోయి హర్నియాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది చిన్న చిన్న హర్నియాలు ఉంటాయి వాళ్ళకి, అది వాళ్ళకి తెలిసినా ఒక్కొక్కసారి దానివల్ల పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. బట్ స్కిన్ లూజ్ అయిపోవటం, ముందుకు వేలాడటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో వాళ్ళందరికీ లైపోసెక్షన్ కంటే బెటర్ ప్రొసీజర్ ఏంటంటే అబ్డామినోప్లాస్టీ, అంటే మనకి మన కామన్ లాంగ్వేజ్లో టమిటక్ ప్రొసీజర్ అంటారు. టమిటక్ చేయించుకుంటే చాలా ఇట్స్ వెరీ యూస్ఫుల్, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏం చేస్తామంటే ఆల్రెడీ సిజేరియన్ కనుక జరిగినట్టయితే ఆ సిజేరియన్ స్కార్ ద్వారానే కొంచెం అటు ఇటు కొంచెం ఎక్స్టెండ్ చేసి ఆ సిజేరియన్ స్కార్ ద్వారానే మనము చర్మాన్ని పైకి లేపి ఎక్స్ట్రా వదులు చర్మం ఏదైతే ఉంటుందో అది కిందకి లాగి ఈ కట్ దట్ చర్మం ఆ చర్మాన్ని తీసేసిన తర్వాత అండ్ ఆ లోపల ఉన్న ఏదైతే కండ ఉంటుందో మసల్ ఉంటుందో దాన్ని కూడా టైట్ చేస్తాం. దాన్ని రెక్టస్ ప్లైకేషన్ అని అంటారు. అండ్ సైడ్స్ ఎస్పెషల్లీ ఫ్లాంక్స్లో లావుగా ఉన్నప్పుడు దానికి లైపోసెక్షన్ చేస్తాం. సో లైపోసెక్షను, ఈ స్కిన్ ఎక్సిషన్ను, ఆ లోపల మజిల్ టైటనింగ్ అన్నీ కలిపితే లైపో అబ్డామినోప్లాస్టీ అని అంటారు. సో ఈ 3 ప్రిన్సిపల్స్ కలిపితే చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇట్స్ ఆల్మోస్ట్ దే ఆర్ వెరీ పర్ఫెక్ట్. ఆఫ్టర్ సర్జరీ తర్వాత చాలా పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ ఫ్యామిలీ కంప్లీట్ అయిన వాళ్ళకి బెస్ట్ ప్రొసీజర్ ఇస్ టమిటెక్ ప్రొసీజర్. డాక్టర్ అలాగే మొహం మీద కూడా నల్ల మచ్చలు చాలా మందికి వస్తాయండి. ఒక ఏజ్ వచ్చేసరికి నల్ల మచ్చలు లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ నల్ల మచ్చలకి రావడానికి కారణం ఏంటి? దాన్ని ఎలాంటి ట్రీట్మెంట్ ద్వారా మీరు రిమూవ్ చేస్తారు వాళ్ళకి మళ్ళీ గ్లో తీసుకురావడానికి ఆ ఫేస్కి సంబంధించి? పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అనేది చాలా కామన్ రైట్ ఫ్రమ్ 20 years నుంచి 60 years దాకా. కండిషన్స్ ఏదైతే కారణాలు ఏదైతే డిఫరెంట్ ఉంటాయి, కానీ ప్రాబ్లం ఒకటే పిగ్మెంటేషన్. ఏమవుతుందంటే మన మెలనోసైట్స్ ఏదైతే ఉంటుందో దాని అబ్నార్మల్ రెస్పాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనము కొంతమంది ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ అట్లా వెళ్ళొస్తుంటారు. సో వాళ్ళకి ఏంటంటే అక్కడ అల్ట్రా వైలెట్ రేస్ ఎక్కువ ఉంటాయి. అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళకి చాలా నల్లగా అయిపోతుంది చర్మం. సో ట్యానింగ్ అంటాం మనం. సో అలాగే మనలో కూడా ఎండలో బాగా తిరిగే వాళ్ళకి కొంచెం బాగా ట్యాన్ అయి ఉంటారు. అలాగే మనము ఏసీస్లో ఉండి మనకి ఎక్కువ క్లోజ్డ్ స్పేస్లో ఉండేవాళ్ళు కొంచెం బెటర్ కలర్లో ఉంటారు. సో రకరకాల మనకు పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. బట్ ఎనీ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్కి బేసిక్ ఏంటంటే ఫస్ట్ సన్ స్క్రీన్ లోషన్ మనకి ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. సన్ స్క్రీన్ లోషన్ అనేది మనలో చాలామంది ఉపయోగించరు. ఎండలో వెళ్తుంటాము, వచ్చేస్తుంటాము, సన్ స్క్రీన్ లోషన్ అనేది ఉపయోగించం. కానీ ఉపయోగించినా ఒకసారి రోజు పొద్దున ఒకసారి ఉపయోగిస్తారు, సాయంత్రం ఒకసారి పూసుకుంటారు, విచ్ సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగమే ఉండదు. సో సన్ స్క్రీన్ లోషన్ అనేది ఎవ్రీ 2 to 3 అవర్స్కి మొహం మీద పూసుకుంటూ ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే ఆ సన్లో ఉన్న అల్ట్రావైలెట్ రేడియేషన్ ఏదైతే ఉంటుందో యూవీఏ, యూవీబీ రకరకాల రేడియేషన్ ఉంటుంది. ఆ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఏదైతే ఉంటుందో దాని ఎఫెక్ట్ చాలా వరకు నలిఫై అవుతుంది. ఇది పూసుకోవటం అలవాటు అయిన తర్వాత పిగ్మెంటేషన్ తగ్గించడానికి మనం రకరకాల క్రీమ్స్ వాడుతుంటాం. లో లెవెల్ కోజిక్ యాసిడ్ క్రీమ్స్ నుంచి హై లెవెల్ హైడ్రోక్వినోలాన్ క్రీమ్స్ అని రకరకాల క్రీమ్స్ ఉంటుంటాయి. సో అది గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోవాలి. ఒకేసారి మనం హైడ్రోక్వినోలాన్ క్రీమ్స్ రాసినందువల్ల ఏమవుతుందంటే మన దగ్గర సన్ స్క్రీన్ లోషన్స్ కనుక సరిగా వాడకపోతే రిబౌండ్ పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇంకా ఎక్కువగా ఉన్నదానికంటే ఎక్కువగా నల్లగా అయ్యే అవకాశం ఉంది. ఓకే డాక్టర్, జీవన్ రేఖ కార్యక్రమంకి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇది ఈనాటి జీవన్ రేఖ కార్యక్రమం. చూస్తూనే ఉండండి టీవీ1.